అస్సలాముఅలైకుం. కొందరు కస్టమర్లు ఫోన్ చేశారు, మేడం మేము కూడా ముస్లిమ్సే, మేము రోజా టైంలో వెయిట్ లాసు ప్రోగ్రాము చేయొచ్చా, చేస్తే వెయిట్ తగ్గుతారా? కంపల్సరీ అనేది మీరు అనేది వెయిట్ అనేది తగ్గుతారండి. ఎటువంటి ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. నేనైతే పోయిన సంవత్సరం రంజాన్లో వెయిట్ లాస్ నేను మొదలుపెట్టాను. నేను మామూలుగా ఒక నెల రంజాన్ కన్నా ఒక ముందు నెల వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు నేను 3 నుంచి 4 కేజీలు తగ్గాను 1 మంత్కు. కానీ ఈ రంజాన్ నెలలో నేను 6 నుంచి 7 కేజీలు తగ్గానండి. హెల్తీగా హ్యాపీగా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం అనేది వెయిట్ తగ్గొచ్చు. మనము ఈ ప్రాసెస్లో ఏ ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఉదయం లేచినమ్మటే చూసారా, ఎఫ్రెష్ 2 స్పూన్ ఎఫ్రెష్, తర్వాత వచ్చేసి హైడ్రేట్, తర్వాత 1 స్పూన్ ఫైబరు వేసుకొని నేను ఉదయం లేచినమ్మటే ఇలా ఎఫ్రెష్ తీసుకునేదాన్ని. తీసుకున్న తర్వాత వచ్చేసి మేము భోజనం చేస్తామండి. 4:30 వరకు 5 వరకు మేము లంచ్ ఏది ప్రిపేర్ చేసుకున్నామో అది తింటాము. ఎక్కువ నేను ప్రోటీన్ ఉండేటట్టు తీసుకుంటాను. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, పన్నీర్ కానీ, ఎగ్స్ కానీ, మనకు ఏది అవైలబుల్ ఉంటే అది తినేదాన్ని. నేను తిన్న తర్వాత వచ్చేసి నేను వాటర్ తీసుకునేదాన్ని. వాటర్ తీసుకున్న తర్వాత డే మొత్తం వాటర్ అసలు ఏం తీసుకోమండి. తీసుకోకుండా తర్వాత ఇఫ్తార్ టైంలో, ఇఫ్తార్ అంటే 6 నుంచి 7 గంటల వరకు మాకు ఇఫ్తార్ టైం ఉంటుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక గ్లాస్లో చల్లటి వాటర్ తీసుకొని హైడ్రేట్ ఎందుకు తీసుకుంటానంటే మనం డే మొత్తం ఏం తినకుండా వాటర్ తాగకుండా ఉంటాం కదా, బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. ఈ 24 హైడ్రేట్ తీసుకోవటం వల్ల బాడీ అనేది నీరసం రాకుండా అసలు ఎలా ఉంటుందంటే అసలు మనం ఒక్క పొద్దు ఉన్నామా కూడా అని తెలియదు అనమాట. ఇప్పుడు కొందరు ఇది లేదనుకోండి, మీరు నిమ్మకాయ నీళ్ళు తీసుకొని తాగొచ్చు, తర్వాత మజ్జిగ తాగొచ్చు. అలా కూడా ఇప్పుడు మీరు మజ్జిగ అలా తీసుకుంటారు. మేము ఫస్ట్ ఒక్క పొద్దు తీసేటప్పుడు ఇఫ్తార్ టైంలో ఖర్జూరం తిన్నాం. ఖర్జూరం తిన్న తర్వాత నిమ్మకాయ నీళ్ళు, తర్వాత వచ్చేసి మజ్జిగో, తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ ఏదో కూడా తీసుకుంటాం. నేనైతే కంపల్సరీ హైడ్రేట్ అనేది తీసుకునేదాన్ని. తీసుకున్నప్పుడు నాకు అనేది బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఉండేది, అసలు నీరసం అనేది రాకుండా ఉండేదన్నమాట. అలా చేసిన తర్వాత మేము ఫ్రూట్స్ కొన్ని తీసుకుంటా, యాపిల్, వాటర్ మిలన్, పప్పాయ, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకునేదాన్ని. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను షేక్ ప్రిపేర్ చేసుకొని తాగేదాన్ని. షేక్లో మాత్రం కంపల్సరీ నేను ఫైబర్ వేసుకునేదాన్ని. కానీ షేక్ చేసుకునేటప్పుడు నేను ప్రోటీన్ అనేది 2 స్పూన్ వేసుకునేదాన్ని. ఎందుకంటే మనకు ఆకలి వేస్తుంది అనమాట. ఆకలి వేయకుండా ఉండాలంటే మనము కంపల్సరీ 2 స్పూన్ అనేది ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకంటే ఎటువంటి ప్రాబ్లం అంటూ లేదు. మామూలుగా వెయిట్ లాస్ కన్నా రోజాలో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది అండి. తర్వాత నేను అలా షేక్ తాగిన తర్వాత నేను 8 గంటలప్పుడు లైట్గా ఫుడ్ తీసుకుంటానండి. ఏది అవైలబుల్ ఉంటే అది ఇదని ఏం లేదు, ఏది తీసుకుంటాను. తర్వాత వచ్చేసి మాకు 8:30 నుంచి 10:30 వరకు మాకు నమాజ్ అనేది ఉంటుంది. దాంట్లో తరావీ నమాజ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఒక 1/2 లీటర్ బాటిల్లో వాటర్ తీసుకొని 1 శాసెట్, ఇది ప్యాకెట్ రూపంలో వస్తుందండి. దీన్ని ఒక ప్యాకెట్ ఆ వాటర్లో వేసుకొని అక్కడ మసీద్ అనేది మనము నమాజ్ చదివే ప్లేస్లో పెట్టుకొని కొద్దిగా స్కిప్ చేసుకుంటూ నమాజ్ చదువుకుంటాను. అప్పుడు మనకు అనేది వెయిట్ లాస్ ఎలా జరుగుతుందంటే అస్సలు అమేజింగ్గా. సరే మేడం, మేము వెయిట్ లాస్ చేస్తున్నాము, వర్కౌట్ చేయట్లేదు కదా, మరి ఎలా వర్కౌట్ అనేది మనకు ఏం అవసరం లేదండి. మేము నమాజ్ చదువుకుంటున్నాం కాబట్టి 5 పూటల అదే వర్కౌట్ సరిపోతుంది, ఏం అవసరం లేదు. మీరు కూడా హెల్తీగా హ్యాపీగా రంజాన్ నెలలో ఒక పొద్దు ఉండాలి, వెయిట్ తగ్గాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ కండి. ఎవరికైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి, ఐడి కావాలి అంటే తప్పకుండా కాంటాక్ట్